ప్రేక్షకులకు నమస్కారం అండి. కిడ్నీ స్టోన్స్. ఈ కిడ్నీ స్టోన్స్ వల్ల చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి. కొంతమందికి బ్యాక్ సైడ్ నొప్పి వచ్చండి, విపరీతమైన వికారం వచ్చి వామిటింగ్ అయ్యే సెన్సేషన్ కూడా వస్తుంది కిడ్నీ స్టోన్ ఉండటం వల్ల. కొంతమందికి యూరిన్ ట్రాక్లో అడ్డుపడి అప్పటికప్పుడు చాలా ఎమర్జెన్సీ అయిపోయి పొట్ట ఉబ్బిపోయి విపరీతమైన నొప్పి వచ్చేసి హాస్పిటల్లో సడన్గా అడ్మిట్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా కొంతమందికి కిడ్నీలో ఉంటాయి, గాల్ బ్లాడర్లో ఉంటాయి, కిడ్నీ నుంచి మూత్రావయవాలకు వచ్చి నాళల్లో ఉంటాయి. ఈ కిడ్నీ స్టోన్స్లో స్పెరం వల్ల, కాల్షియం వల్ల, శుక్రం వల్ల కూడా ఏర్పడవచ్చండి. అదేవిధంగా ఇంకొక రకం ఏంటంటే ఫాస్ఫరస్. ఈ ఫాస్ఫరస్ స్టోన్స్ ఉన్న వాళ్ళకి పెయిన్ వచ్చిందనుకోండి, అప్పటికప్పుడు అలా అడావిడి పెట్టినప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇమీడియట్గా ఇంత నీరుల్లిపాయ, చెప్పాను కదా కూరలో వేసుకునే నీరుల్లిపాయ అంటాం మనం, ఆ ఉల్లిపాయని కొరుక్కుని నవిలేసి ఆ రసాన్ని మింగేసి ఆ పిప్పి ఊసేయండి. ఒక ఉల్లిపాయ తింటే మీరు 10 నిమిషాల లోపల 5 నిమిషాల లోపల పెయిన్ తగ్గిపోతుంది. తగ్గిపోయిందనుకోండి, మీరు దాన్ని కంటిన్యూ డైలీ చేసుకుంటూ ఉంటే ఈ కిడ్నీ స్టోన్స్ అనేది కరిగిపోవడానికి ఆస్కారం ఉందండి. తగ్గలేదనుకోండి, హాస్పిటల్కి వెళ్ళిపోండి. ప్రయోగాలు ఏమీ చేయొద్దు, ఎందుకంటే దొల్లి ఏడుస్తూ ఉంటారు. చాలా భయంకరమైన నొప్పి, 2-3 పట్టుకున్నా కూడా ఆగకుండా కొట్టుకుంటూ ఉంటారు, అంత ఎక్కువగా వస్తుంది అనమాట. కొంతమందికి ఫీవర్ వస్తుంది, కొంతమందికి మూత్రం బయటికి రావడం ఆగిపోతుంది. చాలా ప్రమాదకరమైందండి ఇది. ఇందులో మనకి చాలా రకాలు ఉన్నాయన్నమాట. కొండపిండి ఆకు అంటారు. అది కొంతమంది ఏమంటారంటే దాన్ని కొండపిండి ఆకు కాకుండా దాన్ని పప్పులో వేసి వండుకోండి, లేకపోతే దానికి రసం తాగమని కొంతమంది చెప్తారు, దాని చూర్ణం తినమని కొంతమంది చెప్తారు. దాని సమూలం తీసుకోండి, వేరుతో సహా తీసుకుని జాగ్రత్తగా కడుక్కుని సండే రోజున కలెక్ట్ చేసుకోండి. ఆ మూలికని జాగ్రత్తగా కలెక్ట్ చేసుకుని ఏం చేస్తారంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కట్ చేసిన దాన్ని నీడన ఆరబెట్టుకుని చూర్ణం చేసుకుని తీసుకోవచ్చు. ఇది మనకి పచ్చిది కూడా, అంటే వేర్లు అయ్యి పప్పులో వేసుకుంటే మనకి పుల్లలు గుచ్చుకుంటాయి కాబట్టి మనకి ఆ విధంగా చెప్పారండి. అదే మీరు తీసుకుని దాన్ని బాగా వేరు కూడా మెత్తగా నూరుకుని కూడా నీళ్ళలో కలిపి వడపోసుకుని తాగినా కిడ్నీ స్టోన్స్ కరుగుతాయండి. కొండపిండి అంటారు, లేకపోతే పిండి కొండ అంటారు, రకరకాలుగా చెప్తారనమాట. అనేక రకాల పేర్లు అనేక ఏరియాల్లో పిలుస్తూ ఉంటారండి. అది కాకుండా నేను చెప్పిన ఉల్లిపాయ కూడా డైలీ ఉదయం తింటామంటే కూడా మీరు చాలా రిలాక్స్ అవుతారనమాట. మూత్రం సాఫీగా అవుతుంది. అంచేత ఇంక 3వ రకం చెప్తున్నాను వినండి. ఉలవలు ఉంటాయి కదండి, నల్ల ఉలవలు అంటారు. ఉలవలు కాదు, నల్ల ఉలవలు. ఉలవల్లో మామూలు తెల్లవి ఉంటాయి, ఎర్రవి ఉంటాయి, నల్లవి ఉంటాయి. నల్ల ఉలవలు తెచ్చుకోండి. నల్ల ఉలవలు తెచ్చుకుని ఏం చేస్తారంటే కొద్దిగా వేపించి పౌడర్ చేసుకుని ఉలవ చారు అది చక్కగా అన్నంలో పోసుకుని తినండి కొన్నాళ్ళ పాటు. అంటే పూర్వం ఏంటంటే మనకి పిచ్చి కుక్క కరిచిన వాళ్ళని ఉలవలు తినొద్దని అనేవారు కొన్ని సంవత్సరాల వరకు. అది ఎందుకు చెప్పేవారో కానీ నాకు తెలియదు. కానీ ఈ విధంగా మీరు ఈ కొండపిండి అనేదాన్ని వాడుకుంటా ఉలవ చారు తాగుతా, నల్ల ఉలవల యొక్క చారు తాగుతూ ఉంటే కనుక ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి నెమ్మదిగా కరిగిపోతాయండి. అదేవిధంగా మా దగ్గర సుప్రవాహ యోగా అని ఉంటుందండి, అది వాడుకున్నా కూడా తగ్గుతాయి. పౌచెస్ ఇస్తాము, అది 10 పౌచెస్ 5 days మార్నింగ్ ఈవినింగ్. దేశీ ఆవు పెరుగుతోటే వేసుకోవాలన్నమాట. అది వేసుకుంటే కనుక 8 mmలో 6 mm 7 mm ఇలాంటివన్నీ చక్కగా కరిగిపోతాయండి. అంటే కాల్షియం బ్లాక్లు అయితేనే, మళ్ళీ ఫాస్ఫరస్ అయితే కరగవండి. అందుకేంటంటే ఫాస్ఫరస్ బ్లాకులకి అయితే మీరు నేను చెప్పిన 3 రకాలైన ఆహారం లేకపోతే చిట్కాలు అనుకోండి. ఏం చేయాలి? మొదటిది ఏంటండి, ఉల్లిపాయ, నీరుల్లిపాయ తీసుకోవడం. మీకు పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు నవిలేరనుకోండి, వెంటనే తగ్గిపోయింది అనుకోండి, అది కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేస్తా ఈ మందులు వాడుకుంటే చక్కగా కరిగిపోయి లిక్విడ్గా అయిపోయి బయటికి వెళ్ళిపోతాయి, మళ్ళీ అడ్డుపట్టడం కూడా ఉండదన్నమాట. అదేవిధంగా మీరు కొండపిండి, ఈ కొండపిండి అంటాం కదా, దాన్ని ఆకులు పప్పులో వేసుకోండి. లేదు సమూలం అయితే చాలా బాగా పనిచేస్తుంది చక్కగా. మీరు ఈ కొండపిండిని సమూలంగా తీసుకుని ఆదివారం రోజుని జాగ్రత్తగా వేర్లు కడిగేసి
ముక్కలు చేసి ఆరబెట్టుకుని చూర్ణం చేసి ఏదైతే మీరు ఉలవచారు పెట్టుకుంటున్నారో ఆ ఉలవచారులో కలిపి నీళ్ళల్లో బాగా కలిపి ఒక డికాషన్లో కలిపి ఆ డికాషన్ వడపోసుకుని అది ఉలవచారులో కలుపుకుని తాగండి. తాగితే కనుక రెండు మీకు ఇంకా కలవడం వల్ల చక్కగా పనిచేసి మీ యొక్క కిడ్నీ స్టోన్స్ అనేవి కరిగిపోవడానికి అవకాశం ఉందండి. ఇది నేను ఆదివారమే మూలిక ఎందుకు అని చెప్తున్నానంటే ఆదివారం నాడు పూర్తి వాల్యూస్ ఏ మూలికలో అయినా ఉంటాయని నేను అనేక వీడియోల్లో చెప్పాను అనమాట. ఇది ప్రూవ్డ్ సైన్స్ అండి. మళ్ళీ ఏదో చేదస్తము ఆ పూర్వపోళ్ళు ఏదో తెలివి తక్కువ వాళ్ళు మేము తెలివైన వాళ్ళు అని మాట్లాడద్దు. ఈ ఆయుర్వేద శాస్త్రం చేసింది ఋషులు యోగులు, వాళ్ళు వాళ్ళ జ్ఞాన నేత్రంతో మన మానవాళికి అందించిన ఒక అద్భుతమైన జ్ఞానం అన్నమాట ఇది. ఈ జ్ఞానంలో వాళ్ళు తప్పులు రాయవలసిన అవసరం లేదు, ఇంకోటి లేదు. ఇలాగ వద్దు అన్నారంటే అది మనం బ్లంట్గా మానేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఈ విధంగా కిడ్నీ స్టోన్స్ వచ్చిన వాళ్ళు ఈ 3 రకాలైన చిట్కాలు వాడుకుంటే ఒక 90% అబోవ్ మీరు హాస్పిటల్కి వెళ్ళక్కర్లేకుండా తగ్గిపోవడానికి అవకాశం ఉందండి. కాబట్టి ఈ జాగ్రత్తగా మీరు నోట్ చేసుకుని నేను చెప్పినవి ఇది వీడియో అవసరమైతే 2-3 సార్లు చూసి జాగ్రత్తగా రాసుకుని నేను స్లోగా చక్కగా చెప్తాను, ఇబ్బంది ఏమి ఉండదు. మీకు స్పీడ్గా రాసేవాళ్ళు అయితే రాసేసుకోవచ్చు, లేకపోతే ఇంకొకసారి వేసుకుని రాసుకోండి. రాసుకుని ఇవి వాడుకుంటే మీరు టెంపరీగా ఇమీడియట్గా పనిచేయడానికి ఉల్లిపాయ చాలా అద్భుతంగా చాలామంది ఫోన్ చేసి చెప్పారు, మాకు తగ్గిందండి నొప్పి, మాకు బాగానే ఉంది, రిలీఫ్ ఇచ్చిందని చాలామంది చెప్పారనమాట. కాబట్టి ఇది మీరు వాడుకోండి తప్పనిసరిగా. ఓకేనండి, నమస్కారం.